నెల్లూరులోని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు కొండూరు పోలిశెట్టి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి మత్స్యకార సంఘం నాయకులు, మత్స్యకారులు శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమావేశంలో జిల్లాలోని మత్స్యకార సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సహకార సంఘాల బలోపేతం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా పడవలు, వలలు, ఇంజన్లు, బీమా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను చేశారు. అనంతరం మత్స్యకార గిరిజనుల నుంచి బీదా సోమిరెడ్డిలు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గిరిజనుల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరం కలిసి పనిచేసి గిరిజనులకు అండగా నిలుద్దామని వారు పిలుపునిచ్చారు. చివరగా అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన చెక్కును లబ్ధిదారులకు బీదా సోమిరెడ్డిలు అందజేశారు. ఈ సమావేశంలో మత్స్యకార సహకార సంఘం చైర్మన్ కొండూరు పోలిశెట్టి, రాష్ట్ర బేస్త్ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, ఎన్ఎఫ్డిబి, ఎంపేడా, ఫిషరీస్ జేడీ, మత్స్యకార సంఘం నాయకులు, మత్స్యకారులు, గిరిజనులు పాల్గొన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు కూడా గిరిజన గ్రామాల్లో, మత్స్యకార గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అనేక మనతో వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఆయన పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, వారు ప్రత్యేకంగా గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. ఆయన గూడూరు ప్రాంతం అంతా ఆయనే స్వయంగా చూస్తున్నారు. సర్వేపల్లిలో గిరిజన గ్రామాల్లో వాళ్ళ విద్య మీద వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమాలకి సోమిరెడ్డి ఫౌండేషన్ నుంచి సహాయం అడిగాం, దాన్ని చేస్తున్నారు. కోవూరులో విపిఆర్ ఫౌండేషను, అదేవిధంగా అల్లూరులో బిఎంఆర్ ట్రస్టు, అందరూ అనేక కార్యక్రమాలకు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, మనం ఎన్ని తీసుకొచ్చినా అత్యధికంగా వాటి గురించి తెలుసుకోకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందలేకున్నటువంటి జాతి కాబట్టి గిరిజనుల కోసం అందరం కలిసి పనిచేయాలని అనుకున్నాం. మనలో చాలా మార్పు వచ్చింది. మనలో చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చారు. అందరూ అనేక గ్రామాల నుంచి వ్యాపారాల్లో పెరిగాం. చదువులో మార్పు వచ్చింది. మత్స్యకారుల్లో పథకాలు వీటన్నిటి మీద పనిచేసేదానికి సొసైటీ కానీ కాపుల వ్యవస్థ గతం కంటే ఇప్పుడు మనం కూడా సర్పంచులు 5 ఏళ్ళు అయితే మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయినాయి. మన గ్రామాల్లో కూడా ఎవరు ఎప్పుడు దిగిపోతామో తెలియదు అన్నట్టు వస్తున్నారు, పోతున్నారు. ఆ స్కీమ్స్ అన్నీ వర్తించవు. కానీ మనకుండే చల్లయానదులు, మనకుండే గిరిజనుల్లో ఇప్పుడు నిన్న కోడూరు రవీంద్ర పట్టుపాలెం పైన ఆ గిరిజన కాలనీ రోడ్డు మీద ఉంటే షిఫ్ట్ చేసి టెంపరీగా పెట్టున్నారు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు అంటే ఒకతను 10 అన్నాడు. 10 మంది. ఇప్పుడు బాబు గారు సంతానం ఇప్పుడు సింగపూర్లో ఒక బిడ్డని కంటే 44 లక్షలు ఇస్తారంట. ఎన్నో సంవత్సరాలు కంటిన్యూస్గా ఇస్తారంట. అంటే వాళ్ళకి జనాభా తగ్గిపోతుంది. అట్లా గిరిజనుల్లో చాలా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. రవిచంద్ర చెప్పినట్టు మత్స్యకారుల్లో, పిల్లల్లో మార్పు వచ్చింది. ఈ జనరేషన్లో చదువుకోవటము మార్పు వచ్చింది. సొసైటీలో అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా గిరిజనుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. నేను కారు ఆపేసేసి తగులాడి స్కూల్ టైంలో రోడ్డు మీద నడిపిస్తున్నావు, తెలివి ఉండాలి నీకు. స్కూల్కి పంపిస్తే 13,000 ఇస్తారు, 2 జతలు బట్టలు ఇస్తారు, కాళ్ళకి బూట్లు ఇస్తారు, 6 రోజులు అన్నం పెడతారు, 5 రోజులు కోడిగుడ్డు అన్నం పెడతారు. ఏమొచ్చింది నీకు అని చెప్పేసి తగులాడి ఆయన చెప్పులో ఇగొనిచ్చి మన ఏదో 4 రూపాయలు ఇచ్చేసేసి పోతుంటాం. అట్లా ఇప్పుడు గిరిజన కాలనీలు అన్నీ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కాలనీ దత్తత ఇప్పిస్తున్నాం. మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా గిరిజన సొసైటీలు కూడా ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఏమేం కావాలో ప్రత్యేక శ్రద్ధ జిల్లా అధికారులు వాళ్ళ విషయంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం,
వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.